ఓం శాంతి 20/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని పాప ప్రపంచం నుండి శాంతిమయ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. తండ్రి ద్వారా మీకు సుఖము, శాంతి అను 2 కానుకలు లభిస్తాయి. ప్రశ్న: పూర్తి ప్రపంచంలో సత్యమైన నన్స్ మీరే. సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? జవాబు: ఎవరి బుద్ధిలో ఒక్కరి స్మృతి అనగా నన్ బట్ వన్, ఒక్కరు తప్ప ఎవ్వరూ లేనివారు ఉంటారో, అంటే బాబా తప్ప మాకెవ్వరూ లేరు అనే భావనతో వారే సత్యమైన నన్స్. వారు క్రైస్తవ ధర్మపు భలే నన్స్ అని చెప్పబడతారు. కానీ వారి బుద్ధిలో కేవలం ఒక క్రీస్తు మాత్రమే ఉంటారు. అంటే బుద్ధిలో, స్మృతిలో క్రీస్తును కూడా భగవంతుడి కుమారుడు అని అంటారు. కనుక వారి బుద్ధిలో ఇరువురు ఉన్నారు. మీ బుద్ధిలో ఒక్క తండ్రి మాత్రమే ఉన్నారు. కనుక మీరే సత్యమైన నన్స్, పవిత్రంగా ఉండాలి అని తండ్రి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మలు. ఆత్మయే పరమాత్మ అని చెప్పేందుకు వీలు లేదు. మనుషులను భగవంతుడు అని అనలేరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, మిమ్మల్ని ఇప్పుడు దేవతలు అని అనరు. బ్రహ్మను కూడా దేవత అని అనరు. భలే బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. కానీ బ్రహ్మ విష్ణువులకు చాలా తేడా ఉంది. విష్ణువును దేవత అని అంటారు. బ్రహ్మను దేవత అని ఇప్పుడు అనలేరు. ఎందుకంటే వారు బ్రాహ్మణుల తండ్రి. బ్రాహ్మణులను దేవతలు అని అనరు. ఇప్పుడు ఈ విషయాలను ఏ మానవుడు ఇతర మానవులకు అర్థం చేయించలేడు. భగవంతుడు మాత్రమే అర్థం చేయిస్తారు. మనుషుల అంధవిశ్వాసంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఆత్మిక తండ్రి మమ్మలను చదివిస్తున్నారు అని పిల్లలైనా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైనా నేను ఈ శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మనైనా నేను 84 జన్మలు తీసుకున్నాను. ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి శరీరాలు లభిస్తాయి. ఆత్మ శరీరం నుండి వేరైతే మళ్ళీ శరీరంపై ప్రేమ ఉండదు. ప్రేమ ఆత్మపైనే ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉంటుందో అప్పుడే ఆత్మపై కూడా ప్రేమ ఉంటుంది. మనుష్యుడు పితృలను పిలుస్తారు, శరీరం వదిలినటువంటి వారిని. వారి శరీరం సమాప్తం అయిపోయింది, అయినప్పటికీ వారి ఆత్మను స్మృతి చేస్తారు. అందుకే ఒకప్పుడు, ఇప్పుడు కాదు, బ్రాహ్మణుడిలోకి పిలుస్తారు. ఫలానా వారి ఆత్మ రావాలి, వచ్చి భోజనాన్ని స్వీకరించాలి అని పిలుస్తారు. అనగా ఆత్మపైన మోహం ఉంది. కానీ మొదట శరీరంపై మోహం ఉండేది. ఆ శరీరం స్మృతి వచ్చేది. మేము ఆత్మను పిలుస్తున్నాము అని వారు భావించరు. ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉన్నాయి. మొట్టమొదట దేహాభిమానం వస్తుంది. దాని తర్వాత మిగిలిన వికారాలు వస్తాయి. అన్నింటినీ కలిపి వికారాలు అని అంటారు. ఎవరిలో అయితే ఈ వికారాలు ఉండవో వారిని నిర్వికారులు అని అంటారు. భారతదేశంలో ఎప్పుడైతే దేవీ దేవతలు ఉండేవారో అప్పుడు వారిలో దైవీ గుణాలు ఉండేవి అని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలది దేవీ దేవతా ధర్మం. ఎలాగైతే క్రైస్తవ ధర్మంలో స్త్రీ పురుషులందరూ క్రైస్తవులుగా ఉంటారో అలా వీరు కూడా దేవీ దేవతలు అని చెప్పబడతారు. రాజా, రాణి, ప్రజలు అందరూ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే. ఇది చాలా ఉన్నతమైన సుఖాన్ని ఇచ్చే ధర్మం. పిల్లలు పాట కూడా విన్నారు. ఎక్కడ నాకు శాంతి, సుఖము లభిస్తుందో అలాంటి స్థానానికి తీసుకెళ్ళమని ఆత్మయే తండ్రికి చెప్తుంది. అవి సుఖధామము మరియు శాంతిధామాలు. ఇక్కడ చాలా వ్యాకులత, అశాంతి ఉన్నాయి. సత్యుగంలో వ్యాకులత ఉండదు. తండ్రి తప్ప వేరెవరూ శాంతి సుఖ ప్రపంచంలోకి తీసుకెళ్ళలేరు అని మీకు తెలుసు.
ముక్తి జీవన్ముక్తులు అనే రెండు కానుకలను నేను కల్పకల్పము తీసుకొస్తాను అని తండ్రి అంటారు. కానీ మీరు మర్చిపోతారు. డ్రామాలో తప్పకుండా మర్చిపోవాల్సిందే. అందరూ మర్చిపోయినప్పుడే నేను వస్తాను. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మేము 84 జన్మలు తీసుకున్నాము అని మీకు నిశ్చయం ఉంది. ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని తీసుకోరో వారు క్రొత్త ప్రపంచంలో ప్రారంభంలో రారు. త్రేతాయుగంలో లేక త్రేతాయుగ అంతిమంలో వస్తారు. పూర్తి ఆధారమంతా పురుషార్థంపై ఉంది. సత్యుగంలో సుఖం ఉండేది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, మంచిది. అంతకుముందు జన్మలో వీరు ఎవరు అనున్నది ఎవ్వరికీ తెలియదు. ముందు జన్మలో వీరు లక్ష్మీనారాయణులు బ్రాహ్మణులుగా ఉండేవారు. అంతకుముందు శూద్రులుగా ఉండేవారు. వర్ణాల గురించి మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. మనం 21 జన్మలకు శాంతి సుఖమును పొందుకుంటామని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి మనకు ఆ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం పతితులుగా అయ్యాము కనుక అశాంతిగా దుఃఖితులుగా ఉన్నాం. ఎక్కడ విశ్రాంతి ఉంటుందో దాన్ని సుఖశాంతులని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది. సత్యుగంలో భారతదేశం ఎంతో సుఖంగా ఉండేది. దుఃఖము వ్యాకులతల పేరే ఉండేది కాదు అని మీకు తెలుసు. స్వర్గానికి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు. వారు అసరీ సంప్రదాయానికి చెందిన వారిగా ఉన్నారు. పాపాత్మ అని అంటారు కదా, ఆత్మలు అనేక మంది ఉన్నారు, పరమాత్మ ఒక్కరే. అందరూ సోదరులు, అందరూ పరమాత్మలు కాలేరు. ఇంత చిన్న విషయం కూడా మనుషుల బుద్ధిలో లేదు. తండ్రి అంటారు, పూర్తి ప్రపంచమంతా ఒక పెద్ద అనంతమైన ద్వీపం. అందులో చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉంటాయి. అనంతమైన ద్వీపంపై రావణ రాజ్యం ఉంది. ఈ విషయాలను మనుషులు అర్థం చేసుకోలేరు. వారు కేవలం కథలు చెప్తూ ఉంటారు. కథలను జ్ఞానము అని అనరు. ఈ కథల ద్వారా మనుషులు సద్గతిని పొందలేరు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. భక్తులను భగవంతుడే వచ్చి రక్షణ చేస్తారు. మనుషులు మనుషులను రక్షణ చేయలేరు. శివబాబా పిల్లలందరికీ వారసత్వమునిస్తారు. వారు తండ్రి, శిక్షకులు, సద్గురు కూడా అయ్యారు. వకీలు, బ్యారిస్టర్ కూడా అయ్యారు. ఎందుకంటే వారు యమదూతల శిక్షల నుండి విడిపిస్తారు. సత్యుగంలో ఎవ్వరూ జైలుకు వెళ్ళరు. తండ్రి అందరినీ జైలు నుండి ఇప్పుడు విడిపిస్తూ ఉన్నారు. పిల్లల సర్వశ్రేష్టమైన మనోకామనలన్నీ పూర్తి అవుతాయి. రావణుడి ద్వారా శుద్ధ కామనలు పూర్తి అవుతాయి. తండ్రి ద్వారా శుద్ధ కామనలు పూర్తి అవుతాయి. శుద్ధ కామనలు పూర్తి అవ్వడంతో మీరు సదా సుఖీలుగా అవుతారు. పతిత వికారులుగా అవ్వడం అశుద్ధ కామన. పావనంగా ఉండే వారిని బ్రహ్మచారులు అని అంటారు. మీరు కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా కావాలి. పతితుల నుండి పావనంగా ఒక్క తండ్రి మాత్రమే తయారు చేస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారు వికారాల ద్వారా జన్మిస్తారు. దేవతల గురించి ఇలా అనరు. అక్కడ వికారాలే ఉండవు. అది పావన ప్రపంచం. లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. భారతదేశం పవిత్రంగా ఉండేది. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో పవిత్రత ఉన్నప్పుడు సుఖశాంతులు ఉండేవి. అందరూ సుఖంగా ఉండేవారు. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి క్రిందకు దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు దేనికి పనికి రాకుండా గవ్వ సమానంగా తయారైపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వజ్ర సమానంగా అవుతున్నారు. భారతదేశం సత్యుగంగా ఉన్నప్పుడు వజ్ర సమానంగా ఉండేది, కానీ ఇప్పుడు గవ్వ సమానంగా కూడా లేదు. తమ ధర్మం గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు దేవీ దేవత ధర్మంలో ప్రసిద్ధమైన వారు. దేవతల చిత్రాలు చాలా ఉన్నాయి. ఇతర ధర్మాలలో ఒకే చిత్రం ఉంటుంది. క్రైస్తవుల వద్ద యేసుక్రీస్తు చిత్రం ఒక్కటే ఉంటుంది. బౌద్ధుల వద్ద బుద్ధుని చిత్రం ఒక్కటే ఉంటుంది.
క్రైస్తవులు ఒక్క క్రీస్తును మాత్రమే స్మృతి చేస్తారు. వారిని నన్స్ అని అంటారు. నన్స్ అనగా ఒక్క క్రీస్తు తప్ప మరెవ్వరూ లేరు అని భావించేవారు. అందుకే నన్ బట్ క్రైస్ట్ అని అంటారు. వారు బ్రహ్మచారులుగా ఉంటారు. మీరు కూడా నన్సే. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉంటున్న నన్స్గా అవుతారు. ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. నన్ బట్ వన్. ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. వారి బుద్ధిలో ఇరువురు వస్తారు. క్రీస్తు భగవంతుడి కుమారుడు అని భావిస్తారు. భగవంతుడిని గాడ్ ఫాదర్ అని అంటారు. కానీ వారికి భగవంతుడి జ్ఞానం లేదు. పిల్లలైన మీకు జ్ఞానం ఉంది. పరమాత్ముడి జ్ఞానం ఉన్నవారు పూర్తి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. పరమాత్మ ఎక్కడ ఉంటారో, ఎప్పుడు వస్తారు, వారి పాత్ర ఎలా సాగుతుందో ఎవ్వరికీ తెలియదు. భగవంతుడిని సర్వము తెలిసిన వారు అని అంటారు. మా మనస్సులోని విషయాలు వారికి తెలుసు అని భావిస్తారు. కానీ నాకు తెలియదు అని తండ్రి అంటారు. ప్రతి ఒక్కరి మనస్సులో కూర్చొని సంకల్పాలన్నింటినీ చదవాల్సిన అవసరం నాకేముంది? నేను పతితులను పావనంగా చేసేందుకే వచ్చాను. ఎవరైనా ఒకవేళ పవిత్రంగా ఉండనట్లయితే, అసత్యం చెప్పినట్లయితే వారికే నష్టం కలుగుతుంది. దేవతల సభలో అసురులు వెళ్ళి కూర్చునేవారు. అక్కడ అమృతం పంచబడేది అని మహిమ చేయబడింది. ఎవరైనా వికారాలలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి దాక్కొని కూర్చున్నా వారు అసురులే కదా. తమకు తామే పదవిని భ్రష్టం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేయాలి. లేకుంటే వారు తమను తామే సర్వనాశనం చేసుకుంటారు. దాక్కుని వచ్చి కూర్చునేవారు చాలామంది ఉన్నారు. మేము వికారాలలోకి వెళ్ళడం లేదు అని అబద్ధము చెప్తారు. కానీ వికారాలలోకి వెళ్తూ ఉంటారు. ఇది తమను తాము మోసం చేసుకోవటమే. తమ సర్వనాశనాన్ని తామే చేసుకుంటారు. పరంపిత పరమాత్ముడి కుడి భుజమైన ధర్మరాజు ముందు అసత్యం చెప్పినట్లయితే స్వయం వారే శిక్షకు పాత్రులుగా అవుతారు. చాలా సెంటర్లలో కూడా అలాంటి వారు ఉంటారు. బాబా ఎప్పుడైతే మొదటిసారి ఢిల్లీకి వెళ్ళారో అక్కడ రోజు ఒక వ్యక్తి వచ్చేవాడు. వికారాలలోకి వెళ్తూ ఉండేవాడు. పవిత్రంగా ఉండనప్పుడు ఎందుకు వస్తున్నావు అని అడిగితే, నేను ఇక్కడికి రానట్లయితే నిర్వికారిగా వికారాలు లేకుండా ఎలా అవ్వగలను? పవిత్రత బాగా అనిపిస్తుంది కానీ ఉండలేకపోతున్నాను. చివరికి పరివర్తన అవుతాను. ఒకవేళ రాకుంటే నా నావ పూర్తిగా మునిగిపోతుంది. వేరే మార్గమే లేదు కదా. కనుక నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది అని చెప్పేవాడు. బాబా అంటారు, మీరు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఎప్పటి వరకు ఇలా వస్తూ ఉంటారు? ఎవరు పావనంగా అవుతారో వారికి పతితులపై ఒక రకమైన అసహ్య భావన కలుగుతుంది. బాబా వీరి చేతి భోజనం కూడా బాగా అనిపించదు అని అంటారు. బాబా యుక్తులను కూడా తెలియజేశారు. భోజనం విషయంలో విఘ్నం వస్తుంది. అలాగని ఉద్యోగం వదలరాదు. యుక్తిగా నడవాల్సి ఉంటుంది. ఎవరికైనా చెప్పినట్టయితే పవిత్రంగా ఎలా ఉంటారు? ఇలాంటివి ఎప్పుడు విననే లేదు. సన్యాసులు కూడా ఇలాగ ఉండలేరే అంటారు. ఎప్పుడు ఇంటిని వదిలి వెళ్తారో అప్పుడే పవిత్రంగా ఉండగలరు అని కోపపడతారు. కానీ ఇక్కడ పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే చదివిస్తున్నారు అని ఎవ్వరికీ తెలియదు. వారు అంగీకరించరు తండ్రి అని. అందుకే విరోధిస్తారు. శివబాబా బ్రహ్మ తనువులో వస్తారు అని ఏ శాస్త్రంలో ఉందో చూపించండి అంటారు. నేను సాధారణ వృద్ధ తనువులో వస్తాను. అతడికి తమ జన్మల గురించి తెలియదు అని గీతలో వ్రాయబడి ఉంది. ఇలా వ్రాయబడి ఉన్నప్పుడు మరి పరమాత్మ మనుష్య శరీరంలో ఎలా వస్తారు అని ఎందుకు అడుగుతారు అని వారిని అడగవచ్చు. పతిత తనువులోనే వచ్చి మార్గాన్ని చూపిస్తారు కదా. ఇంతకు ముందు కూడా వచ్చి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్పాను. వారు పరంధామంలో ఉంటారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అంటారు. అలా చెప్పేందుకు కృష్ణుడి శరీరము మూలవతనంలో ఉండదు. ఒక్క పరంపిత పరమాత్మయే సాధారణ శరీరంలో ప్రవేశించి
నన్ను ఒక్కరిని స్మృతి చేసినట్లయితే యోగాగ్ని ద్వారా మీ పాపాలన్నీ సమాప్తం అవుతాయి అని పిల్లలైనా మీకు చెప్తారు. అందుకే నన్ను పతిత పావనుడు అని అంటారు. తప్పకుండా ఆత్మల పతిత పావనుడే అయి ఉంటారు కదా. పతితంగా అయ్యేది కూడా ఆత్మయే. తండ్రి అంటారు, పవిత్రాత్మలైన మీరు 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. ఇప్పుడు కళాహీనమైపోయారు, పూర్తి పతితంగా అయ్యారు. నేను కల్పకల్పం వచ్చి మీకు అర్థం చేయిస్తాను. కామచితిపై కూర్చొని కాలిపోయి ఉన్న మిమ్ములను జ్ఞానచితిపై కూర్చుండబెట్టి పావనంగా చేస్తాను. భారతదేశంలో పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉంది. ఎవ్వరికి శాంతి లేదు. ఇరువురు పతిపత్నులు జ్ఞానచితిపై కూర్చోండి అని బాబా అంటారు. ఆత్మలకు తమ తమ కర్మానుసారంగా శరీరాలు లభిస్తాయి. మరు జన్మలో అదే పతి పత్నుల పరస్పరం కలుసుకుంటారు అని కాదు. అంత రేస్ చేయలేరు పురుషార్థంలో. ఇది చదువు. చదువు మాట కదా ఇది. అజ్ఞాన కాలంలో పరస్పరం చాలా ప్రేమ ఉన్నట్లయితే వారి మనోకామనలు పూర్తి కాగలవు. అది పతిత వికారి మార్గం. పతితో పాటు పత్ని చితిపై కూర్చుంటుంది. మరు జన్మలో కూడా వెళ్ళి అతనితో కలుసుకుంటుంది. కానీ మరు జన్మలో వారికి ఏం తెలుస్తుంది? మీరు కూడా బాబాతో జ్ఞాన చితిపై కూర్చుంటారు. ఈ చీచీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఇది మీకు ఇప్పుడు తెలుసు. మేము వెనుక జన్మలో ఇలా జతగా ఉన్నాము సాథీగా అని వారికి తెలియదు. మీకు కూడా తర్వాత ఈ విషయాలు గుర్తుండవు. ఇప్పుడు మీ బుద్ధిలో ముఖ్య ఉద్దేశ్యం ఉంది. మమ్మ బాబా లక్ష్మీ నారాయణులుగా అవుతారు. విష్ణువు దేవత, ప్రజాపిత బ్రహ్మను దేవత అని అనలేరు. బ్రహ్మ నుండి దేవతగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. విశ్రాంతి అంటే శాంతి, సుఖం కేవలం స్వర్గంలోనే లభిస్తుంది అని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరైనా మరణించినట్లయితే స్వర్గానికి వెళ్ళారు అనగా సుఖశాంతులలోకి వెళ్ళారు అని అంటారు. పతితులు అశాంతిగా ఉంటారు. మళ్ళీ బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి, మీ వికర్మలు వినాశనం అవుతాయి. మిగిలినవి విశదంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా జ్ఞాన సాగరులు కనుక మిమ్మలను కూడా తనలాగా జ్ఞాన స్వరూపులుగా చేస్తారు. తండ్రి స్మృతి ద్వారా మీరు సతు ప్రధానంగా అవుతారు. ఇది ఆత్మల రేస్ పందెం. ఎవరు ఎక్కువ స్మృతి చేస్తారో వారు త్వరగా తయారవుతారు. ఇది యోగం. చదువుల రేస్. పాఠశాలలో కూడా రేస్ ఉంటుంది కదా. చాలామంది విద్యార్థులు ఉంటారు. వారిలో ఎవరు మొదటి నంబర్లో వస్తారో వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఒకే చదువు లక్షలు కోట్ల మంది చదువుతూ ఉంటే అన్ని పాఠశాలలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఈ చదువును చదవాలి. అందరికీ మార్గాన్ని చూపించండి. అందులకు ఆసరాగా అవ్వండి. ఇంటింటికి సందేశాన్ని చేర్చాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అశుద్ధ కోరికలు త్యాగం చేసి శుద్ధ కామనలను ఉంచుకోవాలి. అన్నింటికంటే శుద్ధ కామన పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వడం. ఏ తప్పునైనా దాచి స్వయాన్ని మోసం చేసుకోరాదు. ధర్మరాజైన తండ్రి వద్ద సత్యంగా ఉండాలి. సెకండ్ పాయింట్. జ్ఞాన చితిపై కూర్చుని చదువులో రేస్ చేసి భవిష్య క్రొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి. యోగాగ్ని ద్వారా వికర్మల ఖాతాను దగ్ధం చేసుకోవాలి. వరదానము. బుద్ధి యొక్క ప్రీతి ఒక్క ప్రియతముడితో జోడించి సదా సన్ముఖము యొక్క అనుభూతిని చేసే విజయీ రత్నభవ. ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క లగన్ ఒక్క ప్రియతముడితోనే జోడింపబడి ఉండాలి. ఎవరికైతే ఒక్కరితోనే ప్రీతి ఉంటుందో వారికి ఏ ఇతర వ్యక్తి లేక వైభవంతో ప్రీతి జోడింపబడదు. వారు సదా బాప్దాదాను తమ సన్ముఖంలో అనుభవం చేస్తారు. వారికి మనస్సులో కూడా శ్రీమతానికి విపరీతంగా వ్యర్థ సంకల్పాలు వికల్పాలు రావు.
వారి నోటి నుండి లేక హృదయం నుండి నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే సర్వ సంబంధాలు నిభాయిస్తాను అనే మాటలే వెలువడతాయి. ఇలా సదా ప్రీతి బుద్ధి ఉండేవారే విజయీ రత్నాలుగా అవుతారు. స్లోగన్: కావాలి కావాలి అనే సంకల్పం రావడం కూడా రాయల్ రూపంలో యాచించటం. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సంగమ యుగంలో బాప్దాదా తన పిల్లలందరికీ మొదట సంపూర్ణ పవిత్ర భవ అనే వ్రతమునిచ్చారు. ఈ పవిత్రతా వ్రతం కేవలం బ్రహ్మచర్య వ్రతం మాత్రమే కాదు, కానీ బ్రహ్మబాబా సమానం. ప్రతి మాటలో పవిత్రత వైబ్రేషన్లు ఇమిడి ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క మహత్వం ఉండాలి. ప్రతి కర్మలో కర్మయోగి జీవితం అనుభవం కావాలి. ఇటువంటి వారినే బ్రహ్మచారి నుండి బ్రహ్మచారి, బ్రహ్మబాబాలాగా నడవడిక కలిగిన వారు అని అంటారు. అచ్చా. ఓం శాంతి.